ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడు మద్యం వ్యాపారులను బెదిరిస్తున్నారా? మీ సంపాదనలో నాకు గట్టి వాటా కావాల్సిందే అని డిమాండ్ పెట్టారా? లేదంటే ఎక్సైజ్ జీపులు వైన్ షాపుల ముందు ఆగుతున్నాయా? మేం వ్యాపారమన్నా బంద్ చేసుకుంటాం గానీ మీరు అడిగినంత ఇచ్చుకోలేమని వైన్స్ ఓనర్స్ చెప్పేశారా? ఎక్కడ జరుగుతుందా తంతు? నెలకెంత అడుగుతున్నాడా టీడీపీ నేత? సాధారణంగా ఎక్కడైనా మద్యం షాపు దక్కిందంటే లక్కన్నట్టే. ఆ వ్యాపారం, అందులో ఆదాయం ఆ రేంజ్లో ఉంటుంది. మరి అందుకే లిక్కర్ షాపుల లాటరీ టైంలో అంత ఉత్కంఠ ఉంటుంది. బెదిరింపులు, సిండికేట్ లాంటి మాటలు వినిపిస్తుంటాయి. ఇక వైన్ షాపుల నిర్వహణకు ఎక్సైజ్ రూల్స్ ఉంటాయి. వాటిని ఏమాత్రం అతిక్రమించినా చర్యలు తప్పవు. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన వైన్ షాపులు కొన్ని చోట్ల పొద్దున్నే మిల్క్ బూత్లతో పాటే ఓపెన్ అయిపోతుంటాయి. ఇక వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్స్ సంగతైతే చెప్పే పని లేదు. అయినా సరే అలాంటివేవీ ఎక్సైజ్ అధికారులకు కనిపించవు. నెలవారీ మామూళ్లే అందుకు కారణం అన్న ఆరోపణలున్నాయి. ఈ మామూళ్లు అధికారులతో పాటు రాజకీయ నాయకులకు కూడా బాగానే అందుతూ ఉంటాయి అన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో 20 వైన్ షాపులున్నాయి. అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా అందే మామూళ్లు అందుతున్నా ఓ రాజకీయ నాయకుడు అంతకు మించి అనడంతో సమస్య మొదలైందట. నియోజకవర్గంలోని ఒక టీడీపీ నేత వ్యవహార శైలి మీద చర్చ జరుగుతోంది. సెగ్మెంట్లో పార్టీకి అతి ముఖ్యమని భావించే నేతకు ముఖ్య అనుచరుడిగా ఉన్న సదరు లీడర్ ఈ మధ్య లోకల్ లిక్కర్ వ్యాపారులు అందరినీ పిలిపించారట. మద్యం దుకాణాల దగ్గర అనుమతులు లేకుండా పర్మిట్ రూమ్స్ పెట్టేస్తున్నారు. దానివల్ల మీకు అదనంగా ఆదాయం వస్తుంది కాబట్టి అందులో మాకు కూడా వాటా కావాలి అని అడిగారట. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంలో బిత్తరపోవడం వ్యాపారుల వంతైందని చెప్పుకుంటున్నారు. ఆ మాట విన్నాక వాళ్ళందరికీ ఎత్తిన ఫుల్ బాటిల్ దించకుండా తాగేసినంత కిక్కెక్కి బుర్ర గిర్రును తిరిగిపోయిందట. కాసేపటికి తేరుకుని, అన్నా అసలే వ్యాపారం డల్గా ఉంది, ఇప్పుడు మీరు కొత్తగా డబ్బులు ఇవ్వాలంటే కష్టమేనని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వ్యాపారులెవరూ ఆ మామూళ్ల గురించి మాట్లాడని క్రమంలో ఈ మధ్య షాపుల్లో ఎక్సైజ్ తనిఖీలు జరిగాయట. దీంతో మరోసారి షాక్ తిన్న మద్యం వ్యాపారులు ఇలాగైతే బిజినెస్ చేయడం కష్టమని భావించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి దగ్గర చెప్పినా ఆయన కూడా మేం మాత్రం ఏం చేస్తాం అన్నట్టు చూశారట. పైగా మీరంతా ఈ పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు, మాకివ్వడానికి మాత్రం ఏడుస్తారు అంటూ రివర్స్ అయినట్టు చెప్పుకుంటున్నారు. దాంతో ఇలా బెదిరింపులకు పాల్పడితే మేం వ్యాపారం చేయలేమని చెప్పేసినట్టు సమాచారం. అదే సమయంలో మళ్లీ ఎక్కడ అధికారులు దాడులు చేస్తారోన్న భయం కూడా కొంతమంది వ్యాపారుల్లో మొదలైందని అంటున్నారు. అసలు సమస్య పర్మిట్ రూమ్లే కదా అంటూ కొందరు వైన్ షాపుల పక్కనే అనధికారికంగా ఏర్పాటు చేసిన రూమ్స్ ని క్లోజ్ చేసేశారు. మరికొంతమంది మాత్రం అందరూ ఏం చేద్దామంటే మేం కూడా అలాగే అంటూ లౌక్యంగా తప్పించుకుని వాటినే కొనసాగిస్తున్నారట. ప్రస్తుతానికి వాతావరణం అలా ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ మాత్రం మద్యం వ్యాపారంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వ్యాపారం కోసం అనధికార పర్మిట్ రూమ్లు పెట్టామే తప్ప వాటి వల్ల మాకేమీ అదనపు ఆదాయం రాదని అంటున్నారు వైన్ షాప్స్ ఓనర్స్. కానీ మీరు సంపాదించుకున్నప్పుడు మాకు మాత్రం ఎందుకివ్వరు అన్నట్టుగా ఉందట నియోజకవర్గ ముఖ్య నేత తీరు. అధికార పార్టీ నాయకుడి వ్యవహారం ఇలాగే ఉంటే ఇక నియోజకవర్గంలో వ్యాపారం బంద్ చేయడమే బెటర్ అన్న చర్చ జరుగుతుందట వ్యాపారుల్లో. ఈ మామూళ్ల కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.